హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పనిలేని పవన్. బ్రో, పనిలేని పవన్ అంటే పనిలేని అనేది నా ఇంటి పేరు అని చెప్పు, లేదంటే వాళ్ళు నిజంగానే నాకు పని లేదనుకుంటారు. ఓకే, చెప్తా. పనిలేని అనేది ఆయన ఇంటి పేరు, పవన్ అనేది ఆయన పేరు. మొత్తానికి ఆయన పూర్తి పేరు పనిలేని పవన్. ఇప్పుడు ఓకే, చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అవును కానీ సార్, అసలు మీకు ఈ పనిలేని అనే ఇంటి పేరు ఎలా వచ్చింది? ఎందుకంటే మాకు పని లేదు కాబట్టి. పని లేదా? మరి పని లేనందుకే కదా మీకు ఇంటర్వ్యూ వేయడానికి వచ్చినది, లేదంటే నా పని నేను చూసుకోనా? కరెక్టే సార్. సార్, అసలు మీరు డాక్టర్ ఎందుకు అయ్యారు? డాక్టర్ అయితేనే ఫుల్ పైసలు వస్తాయి కాబట్టి. పైసలు వస్తాయనే? మరి డాక్టర్ జాబ్ చేస్తే ఎన్ని పైసలు వస్తాయో తెలుసా? లెక్కలేనని వస్తాయి. తెలుసు సార్, కానీ మీరెందుకని ఇంత డైరెక్ట్గా చెప్తున్నారు? ఏం చెప్పకూడదా? అయితే సరే, మీకోసం నాటకాలు ఆడమంటే నాటకాలు ఆడతా. నేను డాక్టర్ అయ్యింది ప్రజలకు సేవ చేయడానికి. ప్రజలకు సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందించాలన్నదే నా కోరిక. ఉచిత విద్య అందించాలన్నప్పుడు మరి పేషెంట్స్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటారు? నాకు తెలుసురా నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని, అందుకే నేను స్టార్టింగ్లో నిజం చెప్పిన, పైసల కోసమే డాక్టర్ అయినా అని. మీ రిపోర్టర్లు అందరింతే, మంచోన్ని మాఫియా డౌన్ చేస్తారు, చెడ్డోని చిలకత్తం చేస్తారు. అందుకే నేను నీకు అన్ని నిజాలే చెప్పాలనుకున్నారా పిల్లబచ్చా? ఓకే సార్, అయితే మీరు నిజాలే చెప్పండి. మీ జీవితం మొత్తంలో అసలు మీ లక్ష్యం ఏంటి? దేనికోసం మీరు ప్రయత్నిస్తున్నారు? నేను డాక్టర్ గానికి ఎంత ఖర్చు అయిందో, మా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినారో దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తా. నేను రిటైర్డ్ అయ్యేలోగా పేషెంట్ల నుంచి ఎంత గుంజల్లో అంతా గుంజుతా. అంటే మీరు డబ్బు కోసం మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారా? మరి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళే నా చుట్టాలా పక్కాలా? ఇన్ఫ్యాక్ట్ నేను మా చుట్టాలకు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయను, అందుకే వాళ్ళు నా హాస్పిటల్కి రారు. అంటే మీ డాక్టర్లు అందరూ ఇంతేనా? ఏమో, ఎవడికి తెలుసు, నేను మాత్రం ఇంతే. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయి. అసలు మీ దృష్టిలో పేషెంట్ అంటే ఏంటి? ఒక పేషెంట్ని ఎలా చూస్తారు? నేను పేషెంట్ని ఒక డబ్బు మూటను చూసినట్టు చూస్తా. పేషెంట్ మా హాస్పిటల్లోకి నడుచుకుంటూ వస్తుంటే ఒక డబ్బుల మూట తనంతా తాను నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంది, మీ నోటి నుంచి డబ్బు అనే మాట తప్ప ఇంకేం రాదా? రాదు, ఇంకేం రాదు. నేను డాక్టర్ అయినదే డబ్బు కోసం. అయినా డబ్బు సంపాదించడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి కదా, మీరు ఈ వృత్తినే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఏ విషయంలోనైనా బేరం ఆడతారు, కానీ హాస్పిటల్ విషయంలో మాత్రం ఎవ్వరు బేరం ఆడలేరు. ట్యాబ్లెట్లకి 2000 అయిందంటే 2000 ఇవ్వాల్సిందే. స్కానింగ్కి 4000 అయిందంటే 4000 ఇవ్వాల్సిందే. ఆపరేషన్కి 1,00,000 రూపాయలు అయ్యిందంటే 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇంతకు మించిన మంచి బిజినెస్ ఇంకేదుంటుంది చెప్పు? మన దగ్గర బేరాలు లేవమ్మా. సార్, మనిషి అన్నాక విశ్వాసం ఉండాల. కొంచెం ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది? నీకంత ఫ్రీగా కావాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పో, ప్రైవేట్కి ఎందుకు వచ్చినావు? అంటే ప్రైవేట్లో బాగా చూస్తారని. మరి బాగా చూసినప్పుడు పైసలు కూడా బాగానే గుంజుతారు. వైద్యుడు దేవుడితో సమానం అంటారు. మీరేం సార్ ఇంత రూడ్గా బిహేవ్ చేస్తారు? అదే కదా నేను చెప్పేది. దేవుడికి హుండీలో డబ్బులు వేస్తారు, మాకు జోబులో డబ్బులు వేస్తారు, అంతే తేడా. అంటే దేవుడు మీరు ఒక్కటేనా? కాదు, దేవుడు నేను ఒకటే కాదు. దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు, డాక్టర్కి కోపం వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు. మేమిద్దరం ఫ్రెండ్స్. ఇంకమ్మ రే, నువ్వు చెప్పేవన్నీ నిజాలే అయినా అవి వినడానికి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంది. అంతే ఉంటుంది మరి, ఉన్నమాట అంటే ఉండూరు లిక్క పడుతుంది. ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళిపో నువ్వు ఈ నుంచి. పోతా కానీ మరి మీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నాకు డబ్బులు? రే, నువ్వు దొబ్బయి నుంచి. ఇంటర్వ్యూ గంట సేపు అన్నారు, జస్ట్ 4 నిమిషాలకే జడుచుకున్నావు. నువ్వు నా హాస్పిటల్కి రా, చెప్తా, ఆస్తులు అమ్మిస్తా.